హాయ్ గాయ్స్, ఈరోజు టేస్టీ అండ్ డెలిషియస్ ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ పాలు తీసుకుని 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నేను ఇక్కడ లీటర్ పాలను తీసుకుని ప్రీ హీట్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పాలను ప్రీ హీట్ చేసుకోవాలి. యాపిల్స్, కివి అండ్ గ్రేప్స్, ప్రొమోగ్రెనేట్ అయితే నేను ఫ్రూట్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. పాలు అనేవి ఇలా ప్రీ హీట్ అయిన తర్వాత దీంట్లోనే 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకున్నా పర్లేదు. ఇలా షుగర్ వేసిన తర్వాత షుగర్ అనేది కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పాలు అనేవి చిక్కగా అయిపోతాయి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలని 3 to 2 minutes వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ అండ్ ప్రొమోగ్రెనేట్స్, గ్రేప్స్, కివీస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. హాయ్ గాయ్స్, ఈరోజు టేస్టీ అండ్ డెలిషియస్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ పాలు తీసుకుని 2 స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని నేను ఇక్కడ లీటర్ పాలను తీసుకుని ప్రీ హీట్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా పాలను ప్రీ హీట్ చేసుకోవాలి. యాపిల్స్, కివి అండ్ గ్రేప్స్, ప్రొమోగ్రెనేట్ అయితే నేను ఫ్రూట్స్ ఇక్కడ తీసుకుంటున్నాను. పాలు అనేవి ఇలా ప్రీ హీట్ అయిన తర్వాత దీంట్లోనే 1 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకున్నా పర్లేదు. ఇలా షుగర్ వేసిన తర్వాత షుగర్ అనేది కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పాలు అనేవి చిక్కగా అయిపోతాయి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాలని 3 to 2 minutes వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 3 to 4 hours వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్ అండ్ ప్రొమోగ్రెనేట్స్, గ్రేప్స్, కివీస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్గా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. వెళ్ళేటప్పుడు మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.